శ్రీ గోవిందరాజస్వామి దేవాలయము ములబాగిలు. ఈ ఆలయం ములబాగిలు పట్టణంలో అగ్రహారం అనే శ్రీ కృష్ణానంద పాళ్యంలో ఉంది. పూర్వం ఈ ఆలయం విశాలముగా ఉండి విజయనగర పాలనలో ఉండగా అంత్యదశలో ములబాగిలు పట్టణంపై శత్రురాజుల దండయాత్ర చేసినప్పుడు అన్ని ఆలయాల వలనే ఈ ఆలయం కూడా ధ్వంసమై శిథిలమైపోయినది. వందల సంవత్సరాలు పూజలు లేకుండా ఉండినది. గర్భగుడి గోపురము కూలగొట్టబడి మూలస్థానములో సీతాఫలము చెట్టు మొలచి ఉండినది. ఆవరణలో పాముల పుట్టలు చెట్లు మొలచి అస్తవ్యస్తంగా ఉండినది. 100 అడుగుల దూరాన రాతి దీపస్తంభము కోనేరు ఉండినవి. గాలి గోపురం ఆధారాలు కనిపిస్తూ ఉండినవి. ఇది ఇలా ఉండగా ఈ ఆలయం 60 అడుగుల పొడవు వెడల్పులు గల స్థలంలో భక్తుల దాతల సహాయ సహకారములతో ఉగ్రాణం సత్యనారాయణ ధర్మదర్శిగా సర్వాంగ సుందరముగా నిర్మాణములు జరిగినవి. ప్రవేశంలో ప్రధాన ఉపాలయములో పైన శ్రీ గోవిందరాజస్వామి శయన దృశ్యం అపురూపముగా ఉండగా చుట్టూ పైన దశావతార శిల్పాలు తీర్చబడినవి. ప్రవేశంలో ఇరువైపులా ద్వారపాలకులున్నారు. ప్రవేశంలో ఎదురుగా గరుత్మంతుడు శ్రీరాముడు నిలువెత్తు ప్రతిమలు చూడ చక్కగా ఉన్నాయి. ప్రస్తుతం 10 పొడవు వెడల్పులు కలిగి 31 అడుగుల ఎత్తైన పంచలోహ ఏకకలశ గర్భగోపురంలో ఆలయంలో శ్రీ గోవిందరాజస్వామి శయన రూపమున తన 2 దేవేరులతో కొలువై భక్తుల పూజలందుకుని కోరికలు తీరుస్తున్నారు. పంచలోహ ఉత్సవమూర్తులతో పాటు గర్భగుడిలో శ్రీచక్రము స్వామివారి సుదర్శన చక్రములు కూడా ఉన్నాయి. ఇరువైపులా ద్వారపాలకులున్నారు. ఎదురుగా గరుడాలయము బలిపీఠము పంచలోహ పతాక ధ్వజములు ఉన్నాయి. ప్రధాన ఆలయమునకు పరివార దేవతలుగా దక్షిణాన వరహాస్వామి బల్లి, పశ్చిమాన నరసింహస్వామి తాబేలు, ఉత్తరాన హయగ్రీవ స్వామివారి పాదాలు ఉన్నాయి. ప్రధాన ఆలయమునకు దక్షిణాన వినాయక స్వామి గుడి ఉంది. పక్కనే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీభూ సమేతముగా శిలా విగ్రహాల రూపంలో కొలువై భక్తుల పూజలందుకొని కోరికలు తీరుస్తున్నారు. ఈ గుడిలో పంచలోహ ఉత్సవమూర్తులు కూడా ఉన్నాయి. గోవిందరాజస్వామి గుడికి ఉత్తరాన భక్తాంజనేయ స్వామి వారికి గుడి ఉంది. వాయువ్యంలో గోదాదేవి అమ్మవారి ఆలయం ఉంది. ఉత్తరాన నాగదేవతలు ఉన్నారు. ఈ ఆలయంలో నిత్య పూజలు, వార మాస పూజలు, వైకుంఠ ఏకాదశికి పూజలు, దేవీ నవరాత్రులకు గొప్ప పూజలు, వార్షికోత్సవాలకు అంగరంగ వైభవంగా పూజలు అభిషేకాలు ఉంటాయి. గోపూజలుంటాయి. మూలదేవునకు ప్రతి శుక్రవారము పంచామృతాభిషేకం ఉంటుంది. ప్రతి నెల సంకష్టహర చతుర్థికి వినాయకునికి, ప్రతి పౌర్ణమికి 1000 దీపాల అలంకరణ సేవ, సహస్రదీప అలంకరణ సేవ, ప్రతి అమావాస్యకు సుదర్శన హోమము, నవగ్రహ హోమములు, జ్యేష్ఠమాసములో వార్షికోత్సవము, కళ్యాణోత్సవము, శ్రావణ శనివారాలకు విష్ణు దీపోత్సవము, ధనుర్మాసములో తిరుప్పావై సేవ, వైకుంఠ ఏకాదశి ఘనంగా జరుగుతాయి. ధర్మాధికారి వి సత్యనారాయణ, సంచాలకులు ప్రదీప్, ప్రధానార్చకులు పవన్ స్వామి వారి నిర్వహణలో ఆలయం జరుగుతోంది. ఈ ఆలయం నిర్వహించబడుతోంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వందలాది దేవాలయాల వీడియోలను చూసేందుకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి.